హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఒలింపిక్స్ ప్యారిస్లో జరిగాయి కదా. ఈ ఒలింపిక్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఎవరెవరికి ఏమేమి వచ్చాయి అనేది మనము వీడియోలో చూద్దాము. ఖచ్చితంగా ఒలింపిక్స్ నుంచి 1 or 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని స్పెషల్గా నేను వీడియో చేస్తున్నాను. వెళ్ళిపోదాం రండి. 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఈ ఒలింపిక్స్ జరిగాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో సేన్ నది ఒడ్డున 33వ ఎడిషన్ జరిగింది. మీకు ఇది ఇంపార్టెంట్ అండి. ఏ నది ఒడ్డున అని అడగవచ్చు. సేన్ నది ఒడ్డున, సీన్ అనొచ్చు, ఒక్కోసారి సేన్ నది అని కూడా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ముగింపు వేడుక ఎక్కడ జరిగిందంటే స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో జరిగాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో 4 కొత్త ఆటలు చేర్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ కింది వాటిలో ఏ ఆటను చేర్చారు, చేర్చలేదు, ఇలా కూడా అడగవచ్చు అనమాట. అవి 1 బ్రేకింగ్, 2వది స్పోర్ట్స్ క్లైంబింగ్, 3వది స్టేట్ బోర్డింగ్, నెక్స్ట్ 4వది సర్ఫింగ్. ఓకే, నెక్స్ట్ భారత ఫ్లాగ్ బ్యారర్స్, అంటే ఇక్కడ బ్లాక్ కనపడిందండి ఫ్లాగ్, అది ఫ్లాగ్ బ్యారర్స్ పివి సింధు మరియు శరత్ కమల్. ఎవరు అంటే జెండాని ఎవరు తీసుకుని వెళ్తారు, ముందు నడుస్తారు కదండి, అవి ఎవరు జెండాని పట్టుకున్నారు, మన భారత జెండాని అంటే జాతీయ పతాకాన్ని, పివి సింధు మరియు శరత్ కమల్, పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ముగింపు కార్యక్రమంలో భారత ఫ్లాగ్ బేరర్ ఎవరు అంటే పిఆర్ శ్రీజేష్ మరియు మను భాకర్. వీళ్ళిద్దరు ఏంటంటే బహుమతులు వచ్చాయి కాబట్టి వీళ్ళని ఆఖరి కార్యక్రమంలో వాళ్ళ చేత ఫ్లాగ్ని పట్టుకుని ముందుకు నడిపిస్తారు. ఈ 2 బిట్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మెడల్స్లో టాప్లో ఉన్న దేశాలు, అంటే మొత్తం పాల్గొన్నటువంటి దేశాలు ఎవరు టాప్లో ఉన్నారనేది చూద్దాం. 1వది అమెరికా మొదటి స్థానంలో ఉంది, 2వది చైనా, 3వ స్థానం జపాన్, ఆస్ట్రేలియా 4వ స్థానం. మరి ఇండియా ఏ ప్లేస్లో అంటే 71వ స్థానంలో ఉన్నది. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ 40 గోల్డు, అలాగే 44 సిల్వరు, 42 బ్రాంజుతో కలిపి మొత్తం 126 పథకాలు పొందింది. ఇక్కడ పథకాలు పడిందండి, పథకాలు అది. నెక్స్ట్ ఇండియా సిల్వర్ 1, బ్రాంజ్ 5, మొత్తం 6 పథకాలు అనేవి మనకి వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరు మొదటి ప్లేస్లో ఉన్నారంటే కనుక అమెరికా. మనది ఎన్నో స్థానం అంటే కనుక 71. ఇండియాకు మొత్తం ఎన్ని వచ్చాయంటే 6 పథకాలు వచ్చాయి. 1 సిల్వరు, 5 బ్రాంజ్ వచ్చాయి, మొత్తం 6 పథకాలు వచ్చాయి. చైనా మొత్తం 91, జపాన్ మొత్తం 45, ఆస్ట్రేలియా మొత్తం 53. ఓకేనా, మొత్తం 4 దేశాలు ఉన్నాయి కదా, అవన్నమాట. 1 భారతదేశానికి మొదటి పథకాన్ని అందించినది ఎవరు అంటే మను భాకర్. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈ మను భాకర్ మొదటి పథకాన్ని అందించింది. ఒలింపిక్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈమె ద్వారా మనకి ఈ 2024 ఒలింపిక్స్లో ఫస్ట్ ఎవరు మనకు పథకాన్ని ఇచ్చారంటే కనుక మను భాకర్. మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పథకం గెలిచింది. ఎందులో అంటే 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్. నెక్స్ట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కూడా ఈమెకు మరొక పథకం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్యం గెలిచింది. ఇదేంటంటే మిక్స్డ్ అంటే ఇద్దరు కలిసి ఆడతారు, మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్ అనమాట. సరబ్జోత్ సింగ్ కూడా హర్యానా రాష్ట్రం. వీళ్ళిద్దరికీ మిక్స్డ్ టీంలో కూడా మనకి వచ్చిందనమాట. 2 కాంస్య పథకాలు సాధించిన మొదటి ప్లేయర్ ఎవరు అంటే కనుక మను భాకర్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఒలింపిక్స్లో 2 కాంస్యాలు తీసుకొచ్చింది ఈమె మను భాకర్ షూటింగ్ విభాగంలో. నెక్స్ట్ షూటింగ్ విభాగంలో పురుషుల 50 మీటర్ల రైఫిల్లో కాంస్య పథకం సాధించింది ఎవరంటే స్వప్నల్ కుశాల్, మహారాష్ట్ర. పురుషుల విభాగంలో ఇది కూడా రైఫిల్లో అనమాట. నెక్స్ట్ జావలిన్ త్రో, ఇందులో రజతం గెలుచుకున్నది ఎవరంటే నీరజ్ చోప్రా, హర్యానా. ఇక్కడ చూడండి, మనకి సరబ్జోత్ సింగ్, నీరజ్ చోప్రా వీళ్ళందరూ కూడా హర్యానా రాష్ట్రం వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. జావలిన్ త్రోలో రజతం వచ్చింది మనకి, సిల్వర్ నీరజ్ చోప్రా తీసుకొచ్చారు. నెక్స్ట్ పురుషుల హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకున్నది. ఇంతకు ముందు 2020లో కూడా కాంస్యం వచ్చింది. హాకీ జట్టు కూడా ఈసారి మరొక కాంస్య పథకం వచ్చిందండి. ఇది 2వసారి అనమాట. ఇంతకుముందు 2020లో 1, ఇప్పుడు 1 హాకీ జట్టు అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 57 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లర్లో కాంస్య పథకాన్ని పొందింది ఎవరంటే అమన్ సెహరావత్, హర్యానా. వీళ్ళు కూడా హర్యానా అండి, గుర్తుపెట్టుకోండి. 57 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్లో ఎవరికి వచ్చింది, అమన్ సెహరావత్కి వచ్చింది, హర్యానా రాష్ట్రం. ఇప్పటి వరకు ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ సాధించింది ఎవరు అంటే కనుక ఓవరాల్గా అన్ని దేశాల్లో కలిపి చూసుకుంటే అనమాట ఇది ఎక్కువ మెడల్స్ ఎవరికి వచ్చిందంటే మైకేల్ ఫెల్ప్స్, స్విమ్మింగ్ 28 వచ్చాయన్నమాట అతనికి ఇప్పటి వరకు, అమెరికా దేశానికి చెందిన ఫెల్ప్స్. నెక్స్ట్ ఒలింపిక్స్లో ఇప్పటి వరకు ఇండియా మొత్తం సాధించిన మెడల్స్ ఏంటంటే 41. అంటే ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి పథకాలు ఏంటంటే మొత్తం 41. అందులో గోల్డ్ 10 వచ్చాయి, సిల్వర్ 10 వచ్చాయి, అలాగే బ్రాంజ్
21 అంటే కాంస్య పథకాలు 21, మొత్తం కలిపి 10, 10, 21, 41 పథకాలు వచ్చాయి మనకి. గుర్తుపెట్టుకోండి. ఒలింపిక్స్లో భారత్ ఎక్కువ మెడల్స్ సాధించింది ఎందులో అంటే హాకీ గేమ్లో. మన నేషనల్ అదే కదా, మన జాతీయ ఆట ఏది అంటే హాకీనే కదా. సో అందులో మనకి ఇప్పటివరకు 13 సార్లు పథకాలు వచ్చాయి. ఒకే ఒలింపిక్స్లో భారత్ నుంచి ఎక్కువ మెడల్స్ సాధించింది ఎవరంటే మను భాకర్, 2 వచ్చాయన్నమాట. అంటే ఒకేసారి ఈ 2024 ఒలింపిక్స్లో 2 పథకాలు తీసుకొచ్చింది కాంస్య పథకాలు మను భాకర్ షూటింగ్లో. నెక్స్ట్ ఒలింపిక్స్లో ఇప్పటి వరకు భారత్ నుంచి 2 పథకాలు పొందింది ఎవరు అంటే కనుక పొందిన వారు 4 ఉన్నారు. సో 2 తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా అయితే మను భాకర్కి 2 వచ్చాయి, అలా కొంతమందికి 2 వచ్చాయి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొత్తం 4. సో 4 ఎవరో చూద్దాము. సుశీల్ కుమార్ రెజ్లింగ్లో 2 వచ్చినాయి, అతనికి కూడా. సుశీల్ కుమార్కి రెజ్లింగ్లో, పివి సింధుకి బ్యాడ్మింటన్లో 2 వచ్చాయి, అలాగే మను భాకర్కి షూటింగ్లో 2, అలాగే నార్మన్ ప్రిచర్డ్కి కూడా 2 వచ్చాయి. కానీ ఇది స్వతంత్రానికి పూర్వం, ఇంతకుముందు ఎప్పుడో అనమాట, ఆయనకి కూడా అప్పట్లో 2 వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుతారంటే జూన్ 23న. ఓకే, జూన్ 23 గుర్తుపెట్టుకుని ఒలింపిక్ డే. 2024 ఒలింపిక్ థీమ్ ఏంటంటే లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. ఓకేనా, లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. 2024 వేసవి ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది అంటే ప్యారిస్. 2024 వింటర్ యూత్ ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన నగరం సౌత్ కొరియాలోని గ్యాంగ్వాన్. ఓకేనా, వింటర్ యూత్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే సౌత్ కొరియాలోని గ్యాంగ్వాన్. వేసవి మరియు శీతాకాలం ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది అంటే బీజింగ్. అంటే ఇప్పటి వరకు ఈ 2 రకాల ఆటలు కూడా ఎక్కడ జరిగాయి అంటే కనుక చైనా రాజధాని బీజింగ్లో జరిగాయి. మొదటి సమ్మర్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి? 1896లో. మొదటిసారిగా వింటర్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి అంటే 1924లో. ఇవి జనరల్గా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2024 ప్యారిస్లో జరిగిన 33వ జ్యూరీ మెంబర్గా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరు అంటే బిల్విస్ మీర్. ఓకే, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో టార్చ్ బేరర్గా ఎంపికైనది అభినవ్ బింద్రా. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అంటే టార్చ్ బేరర్ ఎవరంటే అభినవ్ బింద్రా. ఒలింపిక్స్లో 50 కిలోల బరువు విభాగంలో 100 గ్రాముల బరువు ఎక్కువ అవ్వడంతో ఒలింపిక్స్ నుండి అనర్హత పొందింది ఎవరు అంటే వినేష్ ఫోగట్. మనందరం చూసాం కదండి వార్తల్లో, కేవలం ఒక 100 గ్రాముల బరువు ఎక్కువైందని చెప్పి ఆమెను అర్హత లేదని చెప్పి పోటీల్లోంచి తీసేసేసారండి. చాలా బాగా మనందరికీ కూడా బాధ అనిపించింది. గుర్తుపెట్టుకోండి, వినేష్ ఫోగట్. ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్. 2016 రియో ఒలింపిక్స్లో మహిళా రెజ్లర్ ఈమె సాక్షి మాలిక్, గుర్తుపెట్టుకోండి. 2 ఒలింపిక్ మెడల్స్ సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరంటే పివి సింధు. సో ఇంతకు ముందు అనమాట పివి సింధుకు 2 వచ్చాయి, ఇప్పుడు మను భాకర్కి 2 వచ్చాయి. 2016 రియో ఒలింపిక్స్లో రజతం ఒకటి వచ్చింది, 2020 టోక్యోలో ఒక కాంస్యం వచ్చింది. ఓకే, బ్యాడ్మింటన్లో. ఒలింపిక్స్లో అంటే స్వతంత్రం తర్వాత 2 పథకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు అని అంటే కనుక మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో. ఓకేనా, ఒకే ఒలింపిక్స్లో, ఇది గుర్తుపెట్టుకోండి, ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు పొందింది అయితే మను భాకర్. మొదటిసారిగా 2 ఒలింపిక్లు మొదటిసారిగా ఎవరు పొందారంటే కనుక పివి సింధు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒలింపిక్స్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. సో జిమ్నాస్ట్ మొట్టమొదటిసారిగా దీపా కర్మాకర్ పాల్గొన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం యొక్క మొదటి రోయింగ్లో కోటా పొందింది ఎవరంటే బాలరాజు పన్నవార్. నెక్స్ట్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు గెలుచుకున్న మెడల్ కాంస్య పథకం. హాకీ జట్టు గెలుచుకున్న పథకం ఏంటి? కాంస్యము. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఎన్ని క్రీడాంశాలు ఉన్నాయి? 32 క్రీడాంశాలు మొత్తం ఉన్నాయన్నమాట ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో. ఎంతమంది అథ్లెట్లు 2024 ఒలింపిక్స్కి అర్హత పొందారు అంటే 117 మంది అర్హత పొందారు భారతదేశం నుంచి. ఎన్ని దేశాలు ఒలింపిక్స్లో పాల్గొన్నాయి అంటే 206 దేశాలు పాల్గొన్నాయి. ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటి అంటే గేమ్స్ వైడ్ ఓపెన్. ఇందాకటిది ఏంటి? థీమ్ అది. ఓకేనా, లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ అనేది థీమ్, ఇదేంటి మోటో. గుర్తుపెట్టుకు, రెండింటికి డిఫరెంట్. గేమ్స్ వైడ్ ఓపెన్. మొత్తం పాల్గొన్న అథ్లెట్స్ ఎంతమంది అంటే 10,714. అంటే అన్ని దేశాలు కలిపి 10,714 మంది పాల్గొన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో యొక్క మస్కట్ ఏంటి అంటే ద ఫ్రీజస్. ద ఫ్రీజస్ అంటే ఒక రకమైన పావురాలు లాంటి పక్షులు అనమాట. ద ఫ్రీజస్ పేరు గుర్తుపెట్టుకొని మస్కట్ అడుగుతారు అప్పుడప్పుడు.
2024 ఒలింపిక్స్ మొత్తం బడ్జెట్ ఎంత అంటే $5 బిలియన్. ఏ దేశం నుండి ఎక్కువ మంది అథ్లెట్స్ పాల్గొన్నారు? అమెరికా. మరి ఎవరు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారన్నా కూడా అమెరికానే. ఓకేనా, ఇంపార్టెంట్ బిట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో ఇంతవరకు ఒలింపిక్స్ సంబంధించినటువంటి కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలెక్ట్ చేశానండి, చూసుకోండి. అలాగే మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అంటే ఎలా ఎగ్జామ్ రాయాలి, మీకు తెలియని బిట్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలని నాది ఒక ప్రీవియస్ వీడియో ఉంది, అందరూ చూడండి. డెఫినెట్గా అది మీకు ఉపయోగపడుతుందండి ఏదో ఒక విధంగా. సో అది కూడా చూస్తారనుకుంటున్నాను. ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్ బాగా రాయండి. ఓకేనా, బాయ్.